వైఎస్ఆర్సీపీ నేతలు నిరుద్యోగుల పేరుతో ఆడుతున్న రాజకీయ నాటకాలను, వారి దొంగ దీక్షలను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఎండగట్టారు. నెల్లూరులోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన ఆయన మెగా డిఎస్సి ద్వారా అత్యంత పారదర్శకంగా 16,347 ఉద్యోగాలను భర్తీ చేసినందుకు ఓర్వలేక వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సి ఎంపిక విధానంపై విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఉన్నతాధికారులు స్పష్టత ఇచ్చినప్పటికీ వైఎస్ఆర్సీపీ దుష్ప్రచారం చేస్తోందని డిప్యూటీ మేయర్ ఆరోపించారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచన చేసి ఎలాగైనా సరే ప్రజల్లో దీని మీద తప్పుడు సంకేతాలు పంపించాలని చెప్పి ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా డిఎస్సిలో అనేక అవకతవకలు జరిగాయని చెప్పి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా దుష్ప్రచారం చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల 3 రోజుల పాటు ఏదైతే ఈ మెగా డిఎస్సిలో అర్హులై ఉండి మాకు ఉద్యోగాలు రాలేదని చెప్పి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. వారందరి చేత రిలే నిరాహార దీక్షలు చేయిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రిలే నిరాహార దీక్ష 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి ఈ రిలే నిరాహార దీక్షలు నిరుద్యోగుల కోసం చేసినటువంటి రిలే నిరాహార దీక్షలుగా ఎక్కడ కూడా కనపడలా. ఏదైతే రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వీరు, రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వీరికి రాజకీయ ఉద్యోగం కొరకు రిలే నిరాహార దీక్షలు చేసినట్టే ఉంది తప్ప మరొకటి ఏమాత్రం కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం అటు విద్యాశాఖ ఉన్నతాధికారుల దగ్గర నుంచి స్వయంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు దీని మీద ఎవరికైనా అపోహలు ఉంటే రండి నేను చర్చించి విషయం చెప్తానని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పారు. అధికారులు అయితే చాలా సుస్పష్టంగా ప్రతి ఒక్క దానికి వివరంగా సమాధానం ఇచ్చారు. ఎక్కడ స్పోర్ట్స్ కోటాలో ఎందుకు ఏ విధంగా ఏ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాల్సి వచ్చిందో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు విఆర్ కాలేజ్ సెంటర్ లో టవర్ క్లాక్ ఎదురుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరిగింది. ఎంత గొప్పగా నిర్వహించాడంటే మొత్తం డిఎస్సిలో ఉద్యోగం రానటువంటి అభ్యర్థుల దగ్గర నుంచి నిరుద్యోగులతో జంజీ ఎదురుగా అంతా ఫ్లెక్సీలు కట్టారు. నేనే పోయి చూసా సహజంగా ఎలా ఉంది, ఏం కట్టారు. జంజీ విద్యార్థులు అని చెప్పి జంజీ విద్యార్థుల చేత ఈ రిలే నిరాహార దీక్షలు అని చెప్పి 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. అందులో భాగంగా ఎంత దుర్మార్గం అంటే సహజంగా గోవిందనామ స్మరణ కలియుగ దైవం, ప్రతి ఒక్కరూ తమ ఆరాధ్య దేవుడుగా భావించే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క గోవింద నామాల్ని అవహేళన చేస్తూ హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా దుర్మార్గంగా నిన్న ఒక వ్యక్తి చేత పాట పాడిస్తూ దానికి వీరందరూ కూడా చప్పట్లు కొడుతూ తిరిగి కోరస్ చెప్పడం జరిగింది. ఒక్కసారి మీరందరూ కూడా చూడవలసిందిగా మీ ద్వారా ప్రజలకు అందరూ కూడా నేను చూపిస్తూ ఉన్నా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దారుణంగా దుర్మార్గంగా డిఎస్సిలో ఉద్యోగం రానటువంటి వారి చేత, నిరుద్యోగుల చేత, జంజీ వాళ్ళ చేత చేయిస్తామని చెప్తూ ఎంత దారుణంగా ప్రవర్తించారో చూశారు. ఇంకొక వీడియో చూపిస్తా మీకు. పాపం ఇంకొక డిఎస్సిలో ఉద్యోగం రానటువంటి ఉద్యోగి ఏ విధంగా ఒకసారి చూడండి. ఇది ఒకసారి ఆయన కూడా పాపం డిఎస్సిలో ఉద్యోగం రానటువంటి నిరుద్యోగే. ఇది వాళ్ళు చేసే రిలే నిరాహార దీక్ష. అందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ నిరుద్యోగులు. ఈయనొక డిఎస్సిలో ఉద్యోగం రానటువంటి నిరుద్యోగి పాపం. ఈరోజు వారి పేపర్ పత్రికలో కూడా, సాక్షి పత్రికలో వార్త కూడా వచ్చింది చూసా. మాట్లాడుతున్నటువంటి నిరుద్యోగి ఇందాక నేను చూపించిన వ్యక్తి ఫోటో వేసి, ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. భగవంతుడితో ఆటలాడుకున్నటువంటి ఎవరిని కూడా ఆ భగవంతుడు క్షమించడు. పాపం చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలిసినట్లే రాజకీయ కార్యక్రమాలు ఎలా చేయాలా, రిలే నిరాహార దీక్షలో ఏమేం చేయాలా ఇవేమి పాపం తెలిసినట్లే తెలియక ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి వీరు రాజకీయ నిరుద్యోగులు, డిఎస్సిలో ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులు ప్రజలన్నీ గమనిస్తున్నారు. మళ్ళా రేపు మరొక డిఎస్సిని నిర్వహించే రాష్ట్రంలో అనేక వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎంతో కష్టపడి ఒకవైపు ముఖ్యమంత్రి గారు, మరోవైపు లోకేష్ బాబు గారు, మరోవైపు ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు స్వయంగా లోకేష్ బాబు గారు అమెరికాలో ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే పనిలో అమెరికాకు సైతం వెళ్ళి ఉన్నారు. ఈ విధంగా తండ్రి ఒక పక్క, కుమారుడు ఒక పక్క అనునిత్యం రాష్ట్రం కోసం కష్టపడుతూ, రాష్ట్రంలో పరిశ్రమలు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్న యువత అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి, 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే ఈ విధంగా దుర్మార్గంగా అభాండాలు వేయడం, డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్పి ఒక గ్లోబల్ ప్రచారం చేయడం, ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. మీరు చేసే ఈ దుర్మార్గపు పనులు, దుర్మార్గపు ఆలోచనలు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు ప్రజలందరూ చాలా విపులై ఉన్నారు. ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు తమ కోసం పనిచేస్తున్నారు, ఏ నాయకుడు, ఏ పార్టీ మా కోసం పనిచేస్తుందో పూర్తి స్థాయి అవగాహన కలిగినటువంటి వారిగా ఉన్న ప్రజలు. మీకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు సరైన తీర్పునివ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.